జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇదిగో అత్తమ్మలు పిన్నమ్మలు బాబాయిలు మామయ్యలు అందరూ ఇట్టారంటే పాలు పోహేస్తాను. చిట్టమ్మా, పాలేపరం చేస్తున్నావా? పాలేపరం ఎట్టా చేస్తావో నేను చూస్తానే. ఇక మా కథ నడిపిస్తాం చిట్టమ్మా. చెప్తా చిట్టమ్మా, చెప్తా. చింతమణి, ఈ పాలపొడి ప్యాకెట్లు ఇంట్లో పెట్టడానికి ఇదే మంచి సమయం. వెళ్దాం పదా. నాన్ను, ఇలా డైరెక్ట్ గా వెళ్తే దొరికిపోతామేమో నాన్నా. నీ పొందే ఇంట్లో వాళ్ళంతా బయటే ఉన్నారు. మహా అయితే ఆ కోకిలమ్మ కుటుంబరావు తప్ప ఇంకెవ్వరూ ఉండరు. వెనక డోర్ నుంచి వెళ్ళిపోయి ఈ పాలపొడి ప్యాకెట్లు మొత్తం ఇంట్లో ఎట్టేసి జరగాల్సిన భాగవతం చూద్దాం పదా. సరే నాన్న, పద పద పద. ఇవ్వు ఇవ్వు ఇవ్వు. నాన్న కోకిలమ్మ కుటుంబరావులు ఉన్నారే, వెళ్ళి దండం పెట్టుకోమంటావా? పెడితే బెటరేమోనయ్యా. చెప్పు కొడతాను చెత్త మొహందానా. ఆడేమో సరిగ్గా చూడలేడు, అదేమో సరిగ్గా మాట్లాడలేదు. ఆ ఇద్దరి మనుషుల గురించి భయపడతామా? సైలెంట్గా వెళ్ళి ఈ పాల ప్యాకెట్ లోపల పెడదాం పదా. రారా. Da. చెప్పు పీరాజు. అమ్మా, మన ప్లాన్ ప్రకారమే పాలపొడి ప్యాకెట్లు చిట్టెమ్మింట్లో ఎట్టేసాం. ఇక మీరు మీడియా వాళ్ళని తీసుకురావడమే లేటు. గొడవ స్టార్ట్ అయిందా? ఇంకా లేదమ్మా. మీరు వచ్చేసేసరికి గొడవ ఎంట్రన్స్ లో ఉంటది. మీరు శుభంకాడు వేయటమే లేటు. సరే. ఈ చిట్టెమ్మ పాల వ్యాపారం ఎంత పద్ధతిగా చేస్తుందో అనుకున్నాం, కానీ ఊరి జనాలందరినీ మోసం చేస్తుందని కల్లో కూడా అనుకోలేదు. హే చింతమణి, ఇంకో పాలి మోసం గీసం అన్నావనుకో మొహం పగిలిపోద్ది. ఏటనుకుంటున్నావో? ఇదిగో చిట్టమ్మా, ఎందుకు అమ్మాయిని బెదిరిస్తున్నావు? ఆమె ఏం చెప్పాలనుకుంటుందో చెప్పని. చెప్పడానికి ఏముంటుందమ్మా, వీళ్ళు పాల వ్యాపారం పెట్టి పద్ధతిగా బతుకుతున్నారేమో అనుకుంటున్నాం. ఇలా పాల పిండితో తయారు చేసిన పాలు అమ్ముతున్నారు. నోర్మై, మేము పాల పిండితో తయారు చేసిన పాలమ్మడమేటే? ఎదిగో పోతురాజు, నీ ఏషాలు కాంతమ్మ గారి దగ్గర చూపించుకో. మా దగ్గర చూపించావనుకో బర్రెలతో పుడిపించి చంపేస్తానేమనుకున్నావో. చూసారా నిజాలు చెప్తున్నామని మమ్మల్ని బర్రెలతో పొడిపించి చంపేస్తామంటున్నారు. రారా, నీకోసం ఎదురు చూస్తున్నాను. మీరు నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు నాన్నగారు? ఈ పాటికి తినుండాల్సింది కదా. పర్లేదురా, మనం అందరం కలిసి తింటే ఆ తృప్తే వేరు. అమ్మాయి, యువతల కట్టుకున్న భర్తున్నాడు, పక్కన స్వయాన మా ఉన్నాడు, ఇటుపక్క మీ అత్తుంది. వీళ్ళందరి ముందు మాతో సమానంగా కుర్చీలో కూర్చుంటావా? తప్పే ఉంది మావయ్య గారు. చూసావే మీ కోడలు ఎలా మాట్లాడుతుందో చూసావా? మామగారి ముందు, కట్టుకున్న భర్త ముందు మాతో సమానంగా కుర్చీలో కూర్చుంటుందంట. ఏం మావయ్య గారు, మీతో పాటు నేను కూర్చోకూడదా? కూర్చునే అర్హత నాకు లేదా? ఏంటా మాటలు? నువ్వెవరివి? నా పెళ్ళానివి, ఈ ఇంటి కోడలివి. ఆ మాత్రం భర్తకి మావయ్యకి గౌరవం ఇవ్వాలని మీ పుట్టింటి వాళ్ళు నీకు నేర్పలేదా?
ఊరుకోరా. అసలు తనకి పుట్టింటి వాళ్ళంటూ ఉంటేనే కదా పద్ధతులు మర్యాదలు నేర్పడానికి. అందుకే కట్టుకున్న భర్త స్వయానా మామగారున్నారన్న స్పృహే లేకుండా మన ముందే కూర్చోవాలనుకుంటుంది. ఏంటండి ఆ మాటలు? తనేమైనా పరాయిదా? స్వయాన మన మేనకోడలండి. తను మనతో సమానంగా కూర్చోకపోతే వెళ్ళి నేల మీద కూర్చుంటుందా? ఎస్, మా నాన్నగారు కూర్చున్నారంటే తను నిలబడి ఉండాలి. ఈ ఇంటి కోడలిగా అదే తన నాన్నగారికిచ్చే గౌరవం. గౌరవం గుండెల్లో ఉండాలి గాని ఇలా కుర్చీల్లో సోఫాల్లో ఉండకూడదండి. చూసావే, నీ కోడలు ఎంత మాటందో చూసావా? గౌరవం గుండెల్లో ఉండాలంట, సోఫాల్లో కుర్చీలో కాదంట. తన అన్నదాల్లో తప్పే ఉందండి. మీ ముందు నిలబడితేనే గౌరవం ఇవ్వడం అయితే ఇంటి బయటున్న గుర్కాకి, ఇంట్లోకొచ్చే పని మనుషులకి, ఇంటి కోడలికి తేడా ఏముంటుందండి? అత్తయ్య, కోడల్ని కన్న కూతురుతో సమానంగా చూసే మావయ్యలున్నారు. మావయ్యని కన్న తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించే కోడళ్ళు ఉన్నారు. కానీ నా దురదృష్టమేంటో కోడల్ని ఆ గర్భశత్రువులా చూసే మావయ్య గారికి కోడలుగా వచ్చాను. మావయ్య గారు, మీ ముందు కూర్చోవటమే నేను చేసిన తప్పైతే ఇక జీవితంలో కూర్చోనండి. చిచ్చి, నేనేం చెప్పినా అపార్థం చేసుకొని చెడుగా ఆలోచించడం తప్ప ఒక్క మాట కూడా మంచిగా ఆలోచించరు. ఛీ, ఎదవ జీవితం. నాన్నగారు, అయ్యో నాన్నగారు, హై, చూసావా? నీ వల్ల మా నాన్నగారు తినకుండా వెళ్ళిపోయారు. ఛీ! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.